ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు సాగర్ హైవే ఇంజాపూర్లో సాగర్ హైవే నుంచి కేవలం 400 మీటర్ డిస్టెన్స్లో అన్ని ఇండ్ల మధ్యలో అపార్ట్మెంట్ మధ్యలో బెస్ట్ కన్స్ట్రక్షన్తోని నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక ఇల్లు ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్లో 2 ఇల్లులు ఉంటాయి. 2 కూడా మనకు 30 ఫీట్ రోడ్లే. మంచి డైమెన్షన్లతో అద్భుతమైన మంచి ఇల్లులు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లుల గురించి పూర్తిగా అందించడానికి ఈ బిల్డర్ అయినటువంటి రామాచారి గారు మనతో ఉన్నారు. తనతో అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదొక ప్రమోషన్ కాబట్టి రామాచారి సార్ నెంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మా వీడియో కంటెంట్ మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయవలసిందిగా మా యొక్క మనవి. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. రామాచారి గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. మొన్న కూడా మనం త్వరలో చేసిన ఇల్లు. అవును సార్. స్పాట్లు అమ్ముకున్నారు. అవును సార్. ఓకే, చాలా బాగుంది అన్నారు. ఇప్పుడు మనం ఉన్నది ఇది ఏ లొకేషను, ఎన్ని గజాలు కట్టారు, అసలు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాను? ఈ తుర్కెంజాల్ రోడ్ సార్, ఇంజాపూర్ దాటంగానే ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది కదా, దాని ఆపోజిట్ లో రామాంజనేయ టెంపుల్ ఉంది. ఆ కింద డౌన్ లో మనకు 400 మీటర్లు వచ్చిన 400 మీటర్ లోపల ఉంటది. ఇది కాలనీ పేరు సార్? శ్రీరంగపురం కాలనీ, ఇంజాపూర్. వాకబుల్ డిస్టెన్స్. మొత్తం టోటల్ ఎన్ని గజాలు ఇది? ఒక్కొక్కటి 125 మొత్తం 375 గజాల్లో 3 కట్టాం సార్. 3 కట్టి ఒకటి నార్త్ ఈస్ట్ కార్నర్, మిగతా 2 ఈస్టులు. డైమెన్షన్ ఏమన్నా సార్? 25-45 సార్. 25 రోడ్ ఫేస్, లోతు 45 అట్లా 3. ఇప్పుడు 2 కూడా మనకు నార్త్ కైనా 30 ఫీట్ రోడ్, ఈస్ట్ కైనా 30 ఫీట్ రోడ్ సార్. ఇది ఎస్ఎఫ్టీ పరంగా ఎంత వచ్చింది? కింద పైన 22 వచ్చింది సార్. 2200 ఎస్ఎఫ్టీ వచ్చింది. ఓకే సార్, చాలా బాగుంది అన్నారు. మీకు కన్స్ట్రక్షన్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కన్స్ట్రక్షన్ చాలా బాగా చేశాం సార్. ఎందుకంటే మేము కూడా గత 15 సంవత్సరాల నుంచి బిల్డర్గా చేస్తున్నాము. నాణ్యతగా బాగా చేస్తున్నాం కాబట్టి మంచిగా ముందుకు పోతున్నాయి. ఎందుకంటే కస్టమర్లకు కూడా మేము మంచిగా ఇది చేయాలి. అందులో ఒకటి ఇంకా రామచారన్న, కస్టమర్లు ఒకప్పట్లో లేరు, చాలా స్మార్ట్ అయిపోయారు వాళ్ళు. ఒకప్పుడు ఏదో ఉంటుండే, ఇప్పుడు అన్ని ప్రతి ఒక్కటి ఛానళ్ళ ద్వారా తెలుసుకుని వాళ్ళు కూడా చాలా స్మార్ట్ అయిపోతారు. మొత్తం మీద ఇది మొత్తం 125 గజాలలో 25x45 డైమెన్షన్స్లో కింద పైన కలిసి 2200 సెప్టెంబర్ కట్టింది. చాలా బాగుంది అన్న గారు. ఇప్పుడు మనం దీని రేట్ ఎంత కొడి చేశారు మీరు? ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ యాక్చువల్గా ఏంటంటే ఇది 1.20 అట్లా పోవాలి సార్. 1.15, 1.20 పోవాలి. 1,05,00,000 ఫైనల్ ఇది. ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఓన్లీ సింగిల్ ఫేస్ ఈస్ట్. ఈ ఈస్ట్ అయితేనేమో మనకు 1,03,00,000. 1,03,00,000 అంటే దాని దగ్గర 2 లక్షలు. 2 లక్షలు కార్నర్ బిట్ ఉన్నది. అది కూడా ఏంటంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్ కూడా ఈ వారం రోజులలో ఏదైనా తొందరగా వచ్చి ఇది చేస్తే ఆ రేటు, తర్వాత ఒక వారం తర్వాత అయితే కొంచెం రేటు కూడా జంప్ అవుతుంది సార్ కంపల్సరీ. లాభం లేకుండా కూడా మేము ఇస్తున్నాం దానికి రోడ్ దగ్గర. ఇప్పుడు దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎంత ఉంది? 80% ఉంటుంది సార్. వాళ్ళ సివిల్ వాళ్ళ ప్రొఫైల్ బట్టి ఉంటుంది. 100%. చాలా ప్రతి ఒక్క విషయం అద్భుతంగా అందించారన్న. ఫ్రెండ్స్, విన్నారు కదా, రామాచారి గారు అయితే తన 3 ఇళ్ళ గురించి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇల్లులు లోపల విధంగా ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, బిల్డర్ గారు అయితే తన 3 ఇళ్ళ గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇది 30 ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంట్రీ అయినాను. లోపలికి ఎంట్రీ కాగానే ఇది మనకు బోర్ పాయింట్ ఉంటుంది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మంచి గ్రానైట్తోని జిందాల్ కంపెనీ స్టీల్ రైళ్ళతో ఇవ్వడం జరిగింది. మెట్ల కింద ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మంచిగా ఫేషియస్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు పార్కింగ్లో చూసుకున్నట్లయితే మనకు ఇటొక కారు ఒక 2 కార్లు, ఒక 3-4 బైకులు 100% వస్తాయి. మనకు పార్కింగ్లో పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి వుడెన్ కలర్ అద్భుతమైన షీట్లతో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటు చూసుకున్నట్లయితే ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో సింహదార్ నుంచి ఒక 1 BHK పోర్షన్ ఉంటుంది. ఇల్లు లోపల చూసే ముందు ఇల్లుకు చుట్టుపక్కల రోడ్డు కనెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇల్లు వరకు మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. బిఎన్ రెడ్డి నగర్ నుంచి మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు కూడా మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆదిపట్ల టీసీఎస్ మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ వచ్చేసి మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. బెస్ట్ రోడ్డు కనెక్ట్తో చాలా అద్భుతంగా ఉంటుంది ఇల్లు వచ్చేసి. ఇక ఇల్లు చుట్టుపక్కల నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మాట్లాడుకున్నట్టయితే స్కంద ఇంటర్నేషనల్ స్కూల్, అదేవిధంగా అకాడమిక్ హైట్స్, శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్, ఇలా స్కూల్ చాలా ఉన్నాయి. మనకు ఇల్లు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. 1 BHK పోర్షన్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK పోర్షను.
ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఈ డోర్కు వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ మనకు ఇండియన్ బీటీ టెక్తో వాడడమే కాకుండా మంచి ఫినిషింగ్తోని హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. లోపలికి ఎంట్రీ కాగానే మనకు హాల్ ఉంటుంది. టోటల్ ఫ్లోరింగ్ మంచి బ్లాక్ గ్రానైట్తోని వైట్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. కలర్స్ కూడా మంచి లైట్ కలర్స్ వాడడం జరిగింది. పైన ఫాల్సింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా టోటల్ మనకు యూపీవీసీ విండోలు విత్ గ్రిల్స్ ఇవ్వడమే కాకుండా మంచి ఫోటో ఫ్రేమ్ మోడల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఒక ఇద్దరు వ్యక్తులు వంట చేసుకునే విధంగా ఒక మనకు కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎల్ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్తోని వెంటిలేషన్ పరంగా విండోతోని అదేవిధంగా సరిపడే సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్లయితే మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా అన్ని రకాల మనకు సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇది మన కామన్ బాత్రూమ్ చూసుకోండి. కామన్ బాత్రూమ్ కూడా ఇందులో వాటిలో ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ ఇందులో ఇవ్వబోయే నల్లలు కానీ లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మనకు హాలు కిచెను అదేవిధంగా కామన్ బాత్రూమ్, ఇది ఒక బెడ్రూమ్ చూసుకోండి. బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో ఫ్లోరింగ్ కూడా అద్భుతంగా వేశారు. అదేవిధంగా 2 విండోలు ఇవ్వడం వల్ల మనకు వెంటిలేషన్ చాలా బాగుంటుంది. పైన ఫాల్సింగ్ లైట్లు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, మన గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 2 కార్ల పార్కింగు అదేవిధంగా ఒక 1 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంది. పైన 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీలో ఉన్నాం. బాల్కనీ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. మంచి గ్రానైట్తో అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు చూసుకుంటే మనకు సెక్యూరిటీ పరంగా టప్ అండ్ వేర్ గ్లాస్తోని జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా వుడెన్ కలర్ షీట్లతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే పైన ఈ సింహద్వారం చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ బీటీ టెక్తో వాడబడ్డాయి. మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. చూసుకోండి, మనకు చుట్టూతో మంచి గ్లాస్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పోర్షన్ ఫస్ట్ ఫ్లోర్లోనే 2 BHK పోర్షన్ ఈస్ట్ ఫేసింగ్ చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపలికి ఎంట్రీ కాగా మనకు మెయిన్ డోర్ కూడా చాలా క్వాలిటీ ఇవ్వడం జరిగింది. మనకు మంచి టేక్ వుడ్తో వాడడం జరిగింది. మంచి హార్డ్వేర్ కూడా ఉంటుంది. 25x45 డైమెన్షన్స్ మంచిగా ఉన్నాయి. అంతకు మించి వీళ్ళ ప్లాన్ కూడా బాగుంది కాబట్టి చూసుకోండి, మనకు హాల్ కూడా చాలా ఎక్సలెంట్ రావడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ మంచి గ్రానైట్తోని వైట్ పట్టెలతో ఇవ్వడం జరిగింది. కలర్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్లతో ఇవ్వడం జరిగింది. ఇక మనం విండోల విషయానికి వస్తే యూపీవీసీ విండోలు విత్ గిల్స్ ఫోటో ఫ్రేమ్ మోడల్ కూడా ఇవ్వడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా అన్ని రకాల మనకు ఎలక్ట్రానిక్ సాకెట్లు కూడా మనకు కల్పించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది డైనింగ్ ఏరియా. ఈజీగా ఒక 4 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే 100% పడుతుంది. మనకు ఇక్కడ తిన్న తర్వాత చేతు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టడం జరుగుతుంది. వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో చూసుకోండి. ఇది కిచెన్. ఈజీగా ఒక 2-3 వ్యక్తుల నుండి వంట చేసుకునే విధంగా యూ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్తో అద్భుతంగా చేయించడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా అక్కడ మనకు ఒక పూజ స్పేస్ కూడా ఉంటుంది. వెంటిలేషన్ పరంగా విండోలు కానీ అందులో వాడిన టైల్స్ కానీ ఇందులో కూడా మనకు ఫాల్సింగ్ లైట్లు ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుంచి సర్వ్ చేసుకునే విధంగా అద్భుతంగా మంచి ప్లానింగ్తో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది వాష్ ఏరియా. వాష్ ఏరియా కూడా చాలా విశాలంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో వాటిలో ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ అద్భుతంగా ఇచ్చారు. మనకు సెక్యూరిటీ పరంగా గ్రిల్స్ కూడా పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు అందమైన కిచెను డైనింగ్ ఏరియా మంచి హాలు చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇటు చూసుకున్నట్టయితే ఇది మనకు కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ కూడా చాలా ఫేస్ ఇవ్వడం జరిగింది. అది కూడా మనకి ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. మీరు చూసే ఈ పోర్షన్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకొని ఎంత విశాలంగా ఉందో. ఈజీగా కింగ్ సైజ్ బెడ్ పట్టా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని మంచి కలర్స్తోని వెంటిలేషన్ పరంగా 2 విండోలతోని సరిపడిన సెల్ఫ్లతోని అదేవిధంగా ఫాల్సింగ్ లైట్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మనకు 100% వాస్తు ప్రకారంగా ఒక లోరు కూడా ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. బాత్రూమ్ కూడా ఉన్నకాడికి ఫేషియల్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ముందే చెప్పాను కదా, అందులో వాడబోయే నల్లాలు కానీ లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మీరు చూడబోతున్నారో ఈ పోర్షన్ మార్క్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక 6x6 బెడ్ వేసుకొని ఒక 2 పిల్లలు ఉండే విధంగా చాలా ఫేస్ రావడం జరిగింది. ఇందులో కూడా ఫ్లోరింగ్ విషయంలో చూసుకున్నా కానీ సరిపడే సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. మనకు పైన ఫాల్సింగ్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, కింద పైన కలిసి మనకు 2200
700 SFTలో రావడం జరిగింది. మనకు టెర్రస్ మీద చూసుకున్నట్లయితే ఫ్లోరింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక రేటు గురించి మరొకసారి మనం మాట్లాడుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్నటువంటి ఇల్లు వచ్చేసి మనకు 1,05,00,000 చెప్తున్నారు. అదేవిధంగా ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న 2 ఇల్లులు కూడా మనకు 1,03,00,000 చెప్తున్నారు. ఈ రేట్లు అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఏ బ్యాంకులోనే సరే వరకు 80% మంచి బ్యాంక్ లోన్ అప్రూవల్తోని బెస్ట్ కన్స్ట్రక్షన్తోని ప్రైమ్ లొకేషన్లో 3 ఇల్లు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ఇల్లులో లొకేషన్ రావాలన్నా ఇల్లు గురించి ఇంకేమన్నా మీకు సందేహాలు ఉన్నట్టయితే పైన కనపడుతున్న బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను, తనకు ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి మీకు కన్స్ట్రక్షన్ పరంగా సరే, లొకేషన్ పరంగా సరే, డాక్యుమెంట్ గురించి అయినా సరే, బ్యాంక్ లోన్ గురించి అయినా సరే ప్రతి ఒక్కటి లైవ్లో వివరంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న బిల్డర్ గారికి ఫోన్ చేయవలసిందిగా మా యొక్క ఉన్నవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెస్తున్నందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మరొక అందమైన ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. సదా మీ సేవలో అంజయ్య.